నేను అడగబోయే క్వశ్చన్ కి క్యాల్కులేషన్స్ కి కూడా సంబంధం ఉంది. Like 45, 145. 150 క్లూ. నిజంగా క్లూ లేవు బ్రో లేడీస్ అడిగితే ఉంటాయి అంటావు, నేను అడిగితే అయిపోయినాయి. వాళ్ళు అడిగినా లేదు. 160 పాడారు కాబట్టి ఒక క్లూ మీకోసం. ఇందాకే క్లూలు అయిపోయాయి. నేను ఎవరో నేను నీకు చాలా ఈజీ, అందులో డెడ్ ఈజీ క్లూ ఇస్తాను నీకు. ఓకే. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక 3 డిజిట్ నెంబర్. 171, 175, 176, 195. హైట్ గా 195 చెప్పేసింది నేను భయ్యా. నువ్వు అదే దగ్గరుండి. నేను అలా ఒకరికి బ్యాడ్ కోరుకోలేను. అది కూడా సిమ్రన్ కంటే అస్సలు అవ్వదు. ఇప్పుడు ఏంటి ఆ ఎవరో అన్నారు అక్కడక్కడ. నువ్వన్నావు చూసావా, నువ్వు అన్నది కూడా నీకు గుర్తులేదు ఆ అంట. 195 సిమ్రన్ గారి పాట ఒకటోసారి, 195 సిమ్రన్ గారి పాట రెండోసారి, 195 సిమ్రన్ గారి పాట మూడోసారి. అండ్ లాక్. కెన్ వి హ్యావ్ ద టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? మీ క్వశ్చన్ ఏంటంటే సెకండ్స్ ముళ్ళు 12 నుంచే స్టార్ట్ అయింది. ఓకే, దాని నుంచి 15 గంటల్లోని ఎన్నిసార్లు 12 కి దగ్గర టచ్ అయ్యిద్ది అది నాకు సెకండ్స్ ముళ్ళు. ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 900. మీరు లాక్ అంటేనే నేను లాక్. 900 లాక్. షూర్. 15 into 60, 6, 30, 900. ఏదో లెక్కలేసుకుంటున్నాడు అక్కడ. భయ్యా ఏం రాస్తున్నావు? 900 లాక్. 900 లాక్. లాక్. నువ్వు టేబుల్ పైన ఏం చేసావు? చిన్న గీతలు గీసా. నువ్వు ఎలా లెక్కేసావు చెప్పు 900 ని? ఏమయ్యా 15 అవర్స్, అవర్కి ఎన్నిసార్లు తిరుగుద్ది? 60 టైమ్స్ తిరుగుద్ది. ఇంటూ 15 అవర్స్ 900. That's the right answer. ₹1,95,000 on your wallet from Sarkar's wallet, and you will be with ₹4,95,000. రవికృష్ణ, మీ దగ్గర 1,94,000 మాత్రమే ఉంది కాబట్టి 8th క్వశ్చన్ ఆడే అవకాశం మీకు లేదు. మీరు తీసుకోండి. నాకు కాదు. ఇది ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ముగ్గురులోని ఎవరో ఒక్కరికి మాత్రమే మీరు ఆ ₹1,94,000 ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆశీష్ బ్రో లీస్ట్ లో ఉన్నారు కదా, ఆశీష్ బ్రో. సో ఆశీష్ గారికి ₹1,94,000 ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అండ్ దాని తర్వాత యూ విల్ బి విత్ ₹5,99,000. థ్యాంక్స్ బ్రో. మనం గెలిచినప్పుడే కాదు, పక్కన వాళ్ళు గెలిచినప్పుడు కూడా ఆనందించాలి. నువ్వు బాధపడద్దు. ఎందుకు? నాకు అర్థమైంది, ఓడిపోవడం పైకి అలా అంటున్నావు కానీ నువ్వు మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమైంది. ఏడిపిస్తారు. ఓడిపోదాం అనేది మానవ సహజం. నేను ఓడిపోతా ఉంటా, దానికోసం ఎందుకు ఫీల్ అవుతావు? నిమ్మకాయ ఉందిగా. అబ్బా స్టార్ట్ చేశారు మళ్ళీ. నన్ను ఓడిపించావు కాబట్టి అది ఎక్కడో చోట పనిచేస్తుంది. నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుందంటే బాధపడుతున్నావు అని. నువ్వు ఇందాక అన్నదంతా అబద్ధం. అయితే నీకు అది లేకపోతే నిమ్మకాయ గురించి మాట్లాడాడు కాదుగా. అది చూడు, క్లోజ్ చెప్తున్నాడు, కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయంట. ఎవరికి? నాకా? పోయి చిన్నవరు బాయ్ అలా అంటున్నాడంటే అర్థం అవట్లేదా? ఉరకాయ బాబు. ఏంటి నిజంగా ఏడుస్తున్నావు? కళ్ళు చూడండి తెలుస్తున్నది. నైట్ లేట్ అయింది సార్. నువ్వు నాకు ఫ్రెండే కాదు, ఎక్కడే నాకు 0 అయింది ఇక్కడ. సార్ ఇందాక దాకా జిమ్ ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు ఫ్రెండా గుండా అంటున్నాడు. అంతే బాధపడుతున్నట్టేగా సార్. నేను గుండా అనలేదు సార్. హ్యాపీగా ఉంటే నాతో పాటు వస్తారు కదా. నేను హ్యాపీగా లేను. చూడండి వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాడు వాటర్ తాగడానికి. ఎంత బాధ మింగుకుంటున్నాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మొహం అలా పెట్టావేంటే? మొహం ఇంతేనే బాబు. మమ్మీ డాడీకి ఫోన్ చేయ. నువ్వు ఏంటే మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం? మనిషికి వచ్చినట్టు కాక నీకు వచ్చినట్టు వస్తుంది అంటే ఏడిపోయా నేను చెప్పేది. ఎందుకు ఏడ్చేటట్టున్నావు ఇప్పుడు?